మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాబీ వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, ఇది ప్రతిరోజు క్రిస్మస్ అయినా కూడా ప్రత్యేకంగా ఈ దినం సార్వవ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి మనం కూడా స్థానిక సంఘంలో కలిసి ఇరు సహవాసాలు కలిసి కార్పొరేట్ వర్షిప్గా, కార్పొరేట్ లెర్నింగ్గా మనం ఇక్కడ కూర్చోగలిగాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఇష్టపడి వాక్యం చెప్పడానికి రావడం కంటే నాకు ఇవ్వబడిన అవకాశాన్ని ఆధిక్యతగా తీసుకుని నేను మీ మధ్యకు వచ్చాను. సాక్షి శేషులు గంగాధరరావు గారు, నేను అప్పుడే ఫ్రెష్గా మేమందరం మా కజిన్స్ మేమందరం కూడా ప్రభుని నమ్ముకొని విశ్వాసపు తొలి అడుగులు వేస్తున్నప్పుడు వారి గురించి ఎక్కువ సంభాషణలో వారి గురించిన సంగతులు, వారు తన జీవితంలో ఎలాగా మరి దేవుని హస్తం చేత ముట్టబడి స్వస్థత పొంది సాక్షిగా తన జీవితాన్ని, శేష జీవితాన్ని ఎలాగా జీవించారు ఆ సంగతులన్నీ నేను ఎరుగుదును. అలాంటి మరి దైవజనులు దర్శనంతో ఆరంభమైన ఈ గొప్ప సహవాసంలో ప్రియులు సహోదరులు తుమ్మల సత్యం గారితో కలిసి సహవాసంలో మీ అందరితో వాక్యాన్ని పంచుకునే గొప్ప ఆధిక్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రతిసారి కూడా ఎవరన్నా నన్ను వాక్యం చెప్పమంటే నేను దాన్ని ఒక అవకాశంగానే తీసుకుంటాను. ఎలాంటి అవకాశం అంటే నేను చెప్పడం అనేది కాదు కానీ నేను సిద్ధపడ్డానికి, నేను అన్వయించుకోవడానికి వారు నాకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారనే నేను భావిస్తాను. చేత బ్రదర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. చాలా చాలా పారాడాక్సెస్ ఉన్నాయి. పారాడాక్సెస్ అంటే వైరుధ్యాలు. క్రిస్మస్ అనగానే వైరుధ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి వైరుధ్యం ఏంటంటే అన్న చెప్పారు కదా, సహోదరులు చెప్పారు ఏంటంటే డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్ అని అనుకోవటం అనేది ఒక రకమైన వైరుధ్యమే. ప్రతిరోజు క్రిస్మస్ అని అనుకోగలగ నుండి ఒక ప్రత్యేకమైన రోజు పండగ, కొత్త బట్టలు, కొత్త డెకరేషన్స్, కొత్త ఆచారాలు అని అనుకోవటం కూడా ఒక రకమైన వైరుధ్యమే. తర్వాత ఈ జ్ఞానులు ఇచ్చినటువంటి ప్రశస్తమైన బహుమతుల అద్భుతమైన ప్రసంగం విన్నాం మనం 3 రోజుల క్రితం. మేబీ సండే కానీ 21st కానీ వినుంటారు. సహోదరులు జ్ఞానుల మీద చాలా చక్కగా మాట్లాడి నేను విన్నాను రాత్రిది. జ్ఞానుల గిఫ్ట్లను ఏం చేశారంటే ఒక ప్లాస్టిక్ టాయ్స్ లాగా చేశారు, ప్లాస్టిక్ బొమ్మల్లాగా చేశారు. తర్వాత మహాపరిశుద్ధులైన దేవదూతల స్థానంలో ఫ్లయింగ్ రెయిన్డేర్స్ని పెట్టేశారు. ముక్కుకి ఎరుపు రంగు పెట్టేసేసి అవి ఎగురుతున్నట్టుగా పెట్టేశారు కదండి. తర్వాత ఈ ఈ వాసన కొట్టేటటువంటి పశువుల పాక స్థానంలో ప్రకాశమానమైన మంచుతో వెలుగులతో నిండిపోయిన దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం బయట లోకంలో చూసే క్రిస్మస్ కాదది వాస్తవానికి. అది చాలా చాలా భయంకరమైన భయాన్ని కొలిపేటటువంటి, లేక ఒక రకమైన మురికి వాసన అలాంటి స్థలం అది. 12, 14, 15 సంవత్సరాల వయసులో ఉన్న మరియా భయంతో కొట్టుమిట్లాడేటటువంటి పరిస్థితి అది. అయినా కూడా ఆమె ధైర్యంగా దేవుని చిత్తమే, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. ఎంత ధైర్యం కావాలా? వంగూరు సురేష్ గారి మాట విన్నా నేను ఈ మధ్య. ఆయన ఏమన్నాడంటే, యవనస్తులకు ప్రత్యేకంగా ఏం చెప్పాడంటే, అయ్యా యవనస్తులారా మీ కాళ్ళు పట్టుకుంటా, ఈ ఎవరు శాంటా క్లాజ్ని మానేసేయండి, పక్కన పెట్టేసేయండి, పూర్తిగా పక్కన పెట్టేసేయండి. మరియా వ్యక్తిగతంగా ఏమనుకుంటుందో దాన్ని మోనో యాక్షన్లో చూపించండి. యోసేపు వ్యక్తిగతంగా ఎలాగ కొట్టుమిట్లాడాడో, ఒక సంవత్సరం ప్రధానమైన తర్వాత సంవత్సరానికి పెళ్ళవుద్ది. ఈ సంవత్సరంలో తాను చేసుకోబోయే భార్య గర్భవతి అనేది ఎంత భయంకరమైన ఆలోచన. యూదుల ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను అందరి ముందు రాళ్లతో కొట్టి చంపాల. రహస్యముగా విడనాడు ఉద్దేశించాడు, నీతిమంతుడు కాబట్టి. అతన్ని మోనో యాక్షన్ చూపించండి అని చెప్పాడు అతను. నాకు నచ్చిన మాట. ఈ ఒక గొప్ప లాస్ ఏంజలస్లో ఒక సంఘం ఉంది, ఎపిస్కోపాలియన్
సంఘం. దాని పెద్ద లీడర్ బిషప్ గారు అన్నాడు. ఆయన ఏమన్నాడంట, ఈ మధ్య నేను చదివాను ఎక్కడో, ఏమన్నాడంటే ఈ శాంటా క్లాస్కి తక్కువ సమయం ఇస్తున్నావు మనం క్రిస్మస్ టైంలో, నువ్వు అలా చెయ్యొద్దు. శాంటా క్లాస్కి ఎక్కువ సమయం ఇవ్వాలి, గొప్ప స్థలం ఇవ్వాలి శాంటా క్లాస్కి. అందులో పాట ఉంటుంది కదా, శాంటా క్లాస్ ఈజ్ కమింగ్ టు టౌన్ అనే పాట ఉంటుంది ఇంగ్లీష్లో. శాంటా క్లాస్కి నువ్వు మంచోడువో చెడ్డాడువో తెలుసు అని ఉంటుంది ఆ పాటలో. శాంటా క్లాజు ఐస్ చిమ్నీలోంచి కిందకు వచ్చేస్తాడు. కాబట్టి శాంటా క్లాజు హీస్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్, హీస్ నథింగ్ బట్ గాడ్. అతనికి ఎక్కువ స్థానం ఇవ్వండి అని చెప్పాడు. ఈ నా పాయింట్ ఏంటంటే, ఈ క్రిస్మస్ ఒరవళ్ళలో మనము రియాలిటీని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సీ ద రియాలిటీ. వాస్తవమైన సంగతులను మనం చూడలేకపోతున్నాం. ఇంకొక సంగతి ఏంటంటే, క్రిస్మస్ అనగానే గొప్ప బిజినెస్. మేము చిన్న వయసులో లైలా కాలేజ్కి వెళ్ళి ఆ గోడలు దూకి ఎవరన్నా ఫాదర్స్ ఎవరన్నా కనపడితే వాళ్ళకి నమస్కారాలు పెట్టి ఒక చిన్న మొక్క కట్ చేసుకొని కొమ్మ తీసుకొని ఇంటికి వెళ్ళి తర్వాత చిన్న రంగురంగు కాగితాలు కూడా కొంటాకి స్తోమత లేక రంగు పెన్సిల్తో కలర్ఫుల్గా చేసి వాటికి బెలూన్స్ కట్టి అవి కట్టి 10 రూపాయలకి బెలూన్స్ ఇప్పుడు అది అవకాశం లేదు కదా. అది ఎంత ఉచితం, కొంచెం టైం పెడితే మంచి ట్రీ వచ్చేసేది అప్పట్లో. మరి ఇప్పుడు ఒక 5,000 10,000 పెడితే బ్రహ్మాండ బిజినెస్ అయిపోయింది. ప్రపంచంలో అత్యధికమైన బిజినెస్ జరిగేటటువంటి సీజన్ క్రిస్మస్ సీజన్ అయిపోయింది. రియాలిటీ పోయింది, వాస్తవికత పోయింది. ది సీరియస్నెస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఇస్ మిస్సింగ్. సీరియస్నెస్ ఆఫ్ ఇన్కార్నేషన్ అని అంటే దేవుడు అవతారం కాదు. ఇన్కార్నేషన్ అంటే ఏంటంటే దేవుడు మహోన్నతుడైన దేవుడు మానవ ఆకారంలో ఈ లోకానికి రావటాన్ని ఇన్కార్నేషన్ అని అంటాం. శరీరధారిగా రావడం అని. దాని సీరియస్నెస్ మనకు అర్థం కాదు, సీరియస్నెస్ తెలియట్లేదు మనకి, క్రైస్తవ లోకానికి. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ క్రిస్మస్. అది నా ప్రారంభ మాట. ప్రభు అయిన క్రీస్తు క్రిస్మస్కి కేంద్రం అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. మీరందరూ కూడా ఇవాంజలికల్ వాక్యాన్ని వాక్యాధారంగా నేర్పించి బోధించి యవనస్తులను కానీ, సండే స్కూల్ టీచర్స్ని కానీ, పిల్లలను కానీ, పెద్దలను కానీ, వృద్ధులను కానీ, డెస్టిట్యూట్స్ అవసరతలో ఉన్న వారికి కానీ సేవను అందించగలిగే ఆ దర్శనంలో ఉన్న సంఘ క్రమంలో, సంఘ గొడుగులో మీరు ఉన్నందుకు మీ అందరిని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మీకు గొప్ప సహవాసంలో నేను ఇక్కడ నిలబడ్డానని నేను దాన్ని ఆధిక్యతగా తీసుకుంటున్నాను. యేసు ప్రభు అనగానే ఇలాగ చేతులు పట్టుకొని ఇలా చాలా దీనంగా ఉన్నట్టుగా మనం పోర్ట్రే చేశారు. తర్వాత యేసు ప్రభు అనగానే మేకులు తీసుకో, నువ్వు రా, కిందకి రా అని ఆయన్ని హ్యూమిలియేషన్. యేసు ప్రభు అనగానే హ్యూమిలిటీ, యేసు ప్రభు అనగానే ద హ్యూమిలియేషన్ హీ ఫేస్ అనేది మనకు జ్ఞాపకం వస్తుంది. సీరియస్నెస్ ఆఫ్ ఇన్కార్నేషన్, ఆయన నరావతారిగా రావడంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఇన్ఫైనైట్ సిగ్నిఫికెన్స్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఉదయకాలం కోరుతున్నాను. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. క్రిస్మస్ అనే చాలా ఒక 5-6 పాయింట్లు రాసుకున్నాను. సమయాన్ని బట్టి దాన్ని కుదించుకుంటూ మనం వద్దాం. చివరి పాయింట్, నేను చెప్పబోయే చివరి అంశం దైవజనులు చాలా అద్భుతంగా వివరించారు జ్ఞానుల గురించి. నేను చూశాను రాత్రి, బహుశా ఆదివారమో సోమవారమో 3 రోజుల క్రితం అని వచ్చింది నిన్న, అంటే మస్ట్ బి 21st or 20th. జ్ఞానుల గురించి చెప్పారు. అది కూడా నాది పాయింట్. తర్వాత నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత 2 సహోదరులు ఒక తమ్ముడు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో నా పాయింట్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పబోయే ప్రసంగంలో కూడా ఆల్రెడీ మీకు బోధించబడిన పాయింట్ ఏంటంటే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు వాటిని రెండవసారి మన గమనానికి తీసుకుని వస్తున్నాడు. దేవుడు నాకు వ్యక్తిగతంగా నేర్పిన ఈ పాఠాలు, ఈ అధ్యయనంలో దేవుడు నాకు నేర్పిన పాఠాలను నేను మీతో పంచుకునే అవకాశం దేవుడు నాకు దయచేశాడు.
ఇది రెండవసారి మనకి చెప్పబోతున్నాడు అన్నట్టుగా దాని సిగ్నిఫికెంట్ టీచింగ్ దేవుడు మనకు చేయబోతున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ ఈ ఈ క్రిస్మస్ సందర్భంగా ఫిలాసఫీ ఆఫ్ క్రిస్మస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫిలాసఫీ పీ కోసం నేను ప్రయాసపడి ఈ మాటలు చేశాను. ఫిలాసఫీ లేక థియాలజీ వేదాంతం, క్రిస్మస్ వెనక ఉన్న వేదాంతం, క్రిస్మస్ వెనక ఉన్న తత్వము ఫిలాసఫీ. రెండోది ఏంటంటే క్రిస్మస్ యొక్క పర్పస్ ఆఫ్ క్రిస్మస్ యొక్క ఉద్దేశం. మీకు ఈ నేను చెప్పే విషయాలు ఏది కూడా తెలియని సంగతి కాదు, కానీ మనం ఏం తీసుకుందామంటే రెండోసారి దేవుడు నాకు చెప్పాడు కాబట్టి ఇది సమూయేలు అని పిలిచాడు. దేవుడు ద్వితీయోపదేశకాండం రెండోసారి బోధిస్తున్నాడు అని అంటే దట్ టీచింగ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. మనం ఒకవేళ దాన్ని సరి చేసుకోవాలి, ఒకవేళ దాని నుండి ప్రోత్సాహం, దాని నుండి ఆదరణ, దాని నుండి పురుకొల్పును పొందాలని నేను మీకు మనం చేస్తున్నాను. రెండవది పర్పస్ ఆఫ్ క్రిస్మస్. మూడవది పాయింట్ ఆఫ్ క్రిస్మస్. పాయింట్ అంటే మెసేజ్. క్రిస్మస్ అనగానే దాని సందేశం ఏంటి, దాని పాయింట్, అందులో ఉన్న పాయింట్ ఏంటి. నాకు ఇష్టమైన పి ఏంటంటే పర్సన్ ఆఫ్ క్రిస్మస్ యొక్క వ్యక్తి. క్రిస్మస్ అనగానే దాని వెనక ఉన్న వ్యక్తి, ఆయన గురించి మనం ఆలోచన చేద్దాం. చాలా మనం ఎరిగిన లేఖన భాగాలనే మనం ధ్యానం చేస్తాం. చివరిలో ఇంకో పీ పెట్టాను ఏంటంటే పేజెస్ ఆఫ్ క్రిస్మస్. పేజెస్ అంటే చరిత్ర, ఈవెంట్స్, అందులో ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ 5 పీలు నేను చూశాను. లేఖన భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు నేను చదువుతాను. 5 నుండి ద ఫిలాసఫీ ఆఫ్ క్రిస్మస్ యొక్క తత్వము, థియాలజీ ఆఫ్ క్రిస్మస్ వెనుకున్నటువంటి వేదాంతం ఏంటో మనం చూద్దాం. ప్రీ ఇన్కార్నేషన్ లేకపోతే ఇన్కార్నేషన్ యొక్క ప్రాముఖ్యత, ఆ సీరియస్నెస్ ఏంటి అనేది మనం చూద్దాం. దానికి ముందు ఈ లేఖన భాగాన్ని చదివిన తర్వాత ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. దాని ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు అనే పదం చెప్పి 11వ వచనంకోసరికి ఆయనే దేవుడు, ఆయనే ప్రభు. మనం సేవించే క్రీస్తు ప్రభు ఎవరు అనంటే ఆయనే దేవుడు, ఆయనే ప్రభు. దట్స్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంప్టీయింగ్ హిమ్సెల్ఫ్. కెనోసిస్ అనే గ్రీక్ పదం. కెనోసిస్ అంటే ఎంప్టీయింగ్ వన్ సెల్ఫ్ అని అర్థం. తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారంలో మనుషుడిగా కనపడ్డాడు. మరణము పొందినంతగా అనగా సిలువ క్రిస్మస్ సందేశాన్ని, ఆ తత్వాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సిలువ అనేది కేంద్ర అంశంగా వచ్చింది. అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. అందుచేతను కాగా, మెట్టుకు ఇలాంటివన్నీ కూడా బైబిల్ చదివేటప్పుడు మనం అండర్లైన్ చేసుకోవాలి. అవి దోస్ ఆర్ ద లింకింగ్ వర్డ్స్. పైనంతా చెప్పిన దానికి తర్వాత చెప్పబోయే పాఠ్యభాగానికి లింక్ చేసేటటువంటి అందుచేత, ఆ కారణం చేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి ఎండ్ అవుట్కమ్ లేకపోతే ఎండ్ రిజల్ట్ ఆఫ్ క్రిస్మస్ ఆ వచనాలు చూసాం. ప్రతి వాడు ఆయన ఎదుట మోకాళ్ళు ఉనుతాడు, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకుంటుంది, నోటితో ఒప్పుకుంటుంది, హృదయంలో విశ్వసిస్తుంది. ఆయన అత్యధికంగా ఏ స్థానం నుండి ఆయన వచ్చాడో
అదే స్థానంలోనికి దేవుడు ఆయన్ను హెచ్చిస్తాడు, పైనామాన్ని అనుగ్రహిస్తాడు అనేది ఈ ఈ ఈ వచ్చిన భాగం చాలా మిస్టరీ, చాలా మనకి అర్థం కాలేనటువంటి ద బ్యూటీ ఆర్ ద డెప్త్ ఆఫ్ దిస్ పోర్షన్ హ్యూమన్ మైండ్ కెనాట్ కాంప్రహెండ్. ఒక మానవ మనసు అర్థం చేసుకోలేదు ఇది. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు వాక్యాన్ని అర్థపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మానవ రీత్యా చూస్తే ఇది అర్థమయ్యే సంగతి కాదు. ఆయన ప్రభు పుట్టడానికి ముందు ఎలాంటి వాడో ఈ లేఖన భాగం చెప్తుంది. ఇందులో ఉన్న బ్యూటీ కానీ, ఇందులో ఉన్న డెప్త్ కానీ మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నప్పుడు మన గుండె పగిలిపోద్దండి. అసలు ప్రభు పుట్టడానికి, నరావతారంలోనికి రావడానికి ముందు పాల్ వాషర్ అనే బుక్ నేను చదివాను. ఆయన రాసిన బుక్ ప్రీ ఎమినెంట్ క్రైస్ట్ అన్నాడు. ప్రీ ఎమినెంట్ అంటే సర్వోత్కృష్టమైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడిని మనం చాలా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఈ మధ్య దయచేసి యూట్యూబ్లో చూడబాకండి మీరు. ఒక సత్యం SEF మాత్రమే చూడండి. ఒకవేళ అదర్ దాన్ దట్ మీరు ఏదైనా చూడాలనుకుంటే బ్రదర్ గారికి ఒక టెక్స్ట్ చేసి, అయ్యా మేము చూడాలనుకుంటున్నాం, చూడమంటారా అని పర్మిషన్ తీసుకోండి. బహుశా ఎందుకనంటే మనం దారి తప్పిపోయే ప్రమాదాలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. నేను పొరపాటు చూస్తే నాకు తగిలినది అనమాట. ఒక అమ్మాయి చెప్తుంది, ఒక ఆవిడ చెప్తుంది, నేను ఏంటి అన్నం గ్యాస్ అయిపోతే ఏంటి ఈడేని అనుకున్నాను, వచ్చాడు. ఏంటమ్మా వచ్చాడంటే బజార్ వెళ్దాంరా, కొంచెం తక్కువగా కూరగాయ. విన్నారా మీరు? చూసారు అది? దయచేసి అలాంటివి చూడబాకండి. అలాంటివి వస్తే స్కిప్ చేసేయండి. SEF చూడండి. SEFలో 2,082.89K మాత్రం ఉన్నాయి. ఎక్కువ మందిని సభ్యులను చేరుద్దాం మనం. ఈ రవి అనే పేరు రిపీటెడ్గా వచ్చింది ఆయన బ్రదర్ దాంట్లో. మీరు ఏం చేస్తారంటే యవనస్తులు, మీరు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ అవి పెడతారు కదా వాట్సాప్లో. ఈ లింక్ పెట్టండి, మన సంఘానికి సంబంధించిన లింక్ పెట్టండి. వాళ్ళని ఆస్క్ దెమ్ టు జాయిన్ అవర్ గ్రూప్. మన యూట్యూబ్ గ్రూపులో చేర్చండి వాళ్ళని. స్వచ్ఛమైన వాక్యాధారమైన వాక్య పరిచర్య వాళ్ళకి మనం అందిద్దాం. సరేనా? అది ఈ ఈ ఈ ప్రభు అనగానే గ్యాస్ ఇచ్చేయటం, పాలు ఇచ్చేయటం అవి చూసి మళ్ళీ వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. వేరే వాళ్ళు వచ్చేసి, ఇగో యేసు ప్రభు ఇట్లా అంటాను. యాక్చువల్గా అది కాదు ఇది కాదు. వాళ్ళు ఈలోపు ఒకళ్ళు కూర్చొని సూటు బూట్లు వేసుకుని అక్కడ హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు ఇంకొకళ్ళు వచ్చేస్తారు అక్కడికి వచ్చి. ఎందుకు ఇదంతా? ఎందుకు ఈ సాక్ష్యం? ఎందుకు? సంఘంలో చెప్పు, 2-3 స్త్రీలను కూర్చోబెట్టి ఇలా దేవుడు నాకు సాయం చేస్తానని చెప్పు. దాన్ని యూట్యూబ్లో పెట్టి అంత గందరగోళం అయిపోయి. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్ ఈస్, డోంట్ వాచ్ యూట్యూబ్స్. ఆ ప్రసంగాలు, పిచ్చి సాక్ష్యాలు చూడబాకండి. సీరియస్నెస్ ఆఫ్ ఇన్కార్నేషన్, నరావతారిగా అయిన దానిలో ఉన్న ఆ గాంభీర్యం మనం అర్థం చేసుకుంటే మన క్రైస్తవ జీవితం చాలా 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 విగ్రస్గా, చాలా పవర్ఫుల్గా, శక్తివంతంగా, హంబుల్గా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. ఒక్క మాట ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుదాం. ప్రభువా మా తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖనాన్ని బట్టి నాయన నీకు వందనాలు. నీ జన్మ గురించిన ఉద్దేశం, నీ జన్మ గురించిన నీ ఉద్దేశం నాయన, క్రిస్మస్ వెనుక ఉన్న వ్యక్తి, క్రిస్మస్ వెనుక ఉన్న ఉద్దేశం నాయన, సంఘటనలు ధ్యానం చేయటం ద్వారా నూతనమైన నాయన ఆత్మ సహాయాన్ని, నూతనమైన హెచ్చరికను మీరే మాకు దయచేదురని ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ ప్రియప్రభు యేసయ్యపేట స్తుతించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నేను చెప్పే ఇలస్ట్రేషన్ మీకు కరెక్ట్గా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. చాలా చాలా సింపుల్ ఇలస్ట్రేషన్ అది. నేను ఉదయాన్నే గతంలో ఒక క్రిస్టియన్ NGOలో పనిచేశాను. పొద్దున్నే వెళ్ళాను అనుకోండి, ఇది ఊరికే ఊహ జరిగిందని అనుకోవాలి. పొద్దున్నే వెళ్ళిపోయి చక్కగా సిద్ధపడిపోయి, ఆడిటర్లో ఎవరో వస్తుంటారు, గబగబా పొద్దున్న వెళ్ళిపోయి 8:45 గంటలకు వెళ్ళిపోయి చూస్తే ఆయా రాదు, ఊడ్చే ఆయ రాదు, కుక్స్ రారు, హెల్పర్స్ కూడా రారు. గబగబా నేను చీపురు తీసుకొని ఊడుస్తున్నాను అనుకోండి, ఊడ్చేస్తున్నాను. ఆఫీస్ అంతా ఊడ్చేసి, కంప్యూటర్ తుడిచి, టేబుల్ తుడిచి, ఈ లోపు ఒకళ్ళు ఎవరో పేరెంట్స్ వచ్చారు.
తుడిసేవాడిని భలే పెట్టుకున్నారే ఈ ప్రాజెక్ట్లో అని అనుకొని, ఏమయ్యా మేనేజర్ గారు ఎప్పుడు వస్తారు అని అంటే, నేను అప్పుడు వాళ్ళిద్దరే మాట్లాడుకున్నా, మేనేజర్ లేడు కాబోలో తర్వాత వస్తాడు, తర్వాత వద్దాం, వాళ్ళు ఎవరో ఊడ్చుకుంటున్నాడు అతను, భలే పెట్టారులే ఊడ్చేవాడిని అని అనుకొని వెళ్ళిపోయారు అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఒక గంట తర్వాత వస్తారు వాళ్ళిద్దరే భార్య భర్తలు ఇద్దరు వచ్చి కూర్చునేసరికి నేను చైర్లో, మెయిన్ చైర్లో కూర్చుంటాను. అక్కడ మా అకౌంటెంటు, సోషల్ వర్కర్లు, చైల్డ్ కౌన్సిలర్స్, కుక్కు వీళ్ళందరూ మీటింగ్ పెట్టి నేను కూర్చొని హాయిగా ల్యాప్టాప్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకోండి. అది చూసారు వాళ్ళిద్దరు. ఇందాక నేను ఊడ్చేవాడిగా ముద్ర వేసేసి వాళ్ళు వచ్చి చూసారనమాట. ఇప్పుడు చూసారు వాళ్ళకి ఏమవుద్ది, అప్పుడు గుండె ఆగిపోద్ది అంతే. అన్నా సారీ అన్న, నువ్వు ఊడవటం ఏంటి? నేను దీన్ని కంపేర్ చేయట్లేదు కానీ, దేవుడు నన్ను క్షమించుగా, కంపేర్ చేయట్లేదు కానీ యేసు ప్రభు యొక్క హ్యూమిలిటీ, ఆయన వినయం, యేసు ప్రభు ఎదుర్కొన్న హ్యూమిలియేషన్, అవి చూస్తే ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే, ఆయన ప్రీ ఎమినెన్స్, సర్వోత్కృష్టమైన స్థానాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం ఆయన కేవలం ఆయన ఎదుటి సాగిలపడి ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఈ 4 మాటలు, ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ ఎలా ఉంటాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. దేవునితో సమానుడు ఆయన. ఈ ప్రార్థనలు చేసినప్పుడు కూడా తమ్ముడు చక్కటి ప్రార్థన చేశాడు. ఆయన దేవునితో ఉండటం, దేవునితో ఉన్నవాడు ఆయన, దేవునితో సమానుడు ఆయన, విడిచిపెట్టకూడని. హీ అబాండన్డ్ ది సావరెన్ పొజిషన్. సావరెన్ అంటే సార్వభౌమ స్థానాన్ని ఆయన అబాండన్ అంటే విడిచిపెట్టేశాడు అంతే. ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన త్రిత్వములో సహసమానుడు. ఆయన రెండవ వ్యక్తిత్వంగా దేవుడు తన్ను తాను ప్రభువులో కనపరుచుకున్నాడు. ఆదియందు వాక్యం ఉన్నవాడు ఆయన. సృష్టిలో ఆయన ఉన్నవాడు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. అబ్రాము పుట్టక మునుపు నేనున్నాను అన్నవాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఎంత గంభీరమైన దేవుడు తన్ను తాను రిక్తుడు చేసుకొని మానవ శరీరంలోనికి, ఈ లోకానికి వచ్చాడు. సెల్ఫ్ ఎంప్టీయింగ్ కెనోసిస్ అనే మాట. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టలేదు. ఆయన దైవిక గుణ లక్షణాలను విడిచిపెట్టలేదు. కానీ ఆయనకు ఇవ్వబడిన ప్రివిలేజెస్, ఆధిక్యతలు, ఆయన దేవునితో సమానుడు ఆయన, వాటిని ఆయన విడిచిపెట్టాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, యేసు ప్రభు 100% మానవుడు, 100% దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత గంభీరమైన ప్రభు అండి ఆయన. అటువంటి ఆయన, హీ గేవ్ అప్ హిస్ ఆనర్, ఆయన ఘనతను ఇచ్చివేసేసుకున్నాడు. ఆయన దరిద్రుడై వచ్చాడు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన ఆ వచనానికి పైన ఏముంటుందంటే, ఆయన కృపను మీరు ఎరుగుదు. ఇదంతా కూడా ఆయన కృప అంటే ఏంటంటే, అయోగ్యులకు ఇవ్వబడేటటువంటి ఉచితమైన ఆ కరుణ, దాన్ని మనం కృప అంటాం. ఆయన దేవునితో ఉండేటటువంటి ఆ సన్నిహితమైన సంబంధాన్ని కూడా విడిచిపెట్టాడు. అందుకని సిలువలో ప్రభు అంటాడు కదా, నా దేవా నన్నేలా సంబంధం పోయింది, దాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఇవ్వబడిన ప్రివిలేజెస్ని ఆయన వదులుకొని, అబాండన్డ్ హిస్ సావరెన్ పొజిషన్ అండ్ కేమ్ డౌన్, ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రివిలేజెస్, బాధ్యత వేరు, ప్రివిలేజెస్ వేరు. బాధ్యత అంటే ఈ పని చేయి, నీకు డబ్బులు ఇస్తాం, నెలకి 15,000 ఇస్తామనంటే మనం చక్కగా చేస్తాం, బాగా చేస్తే 15,000 వస్తాయి. ప్రివిలేజెస్ ఏంటంటే, ప్రివిలేజెస్ మనుషులకి ఒకళ్ళకి ఇచ్చి చూడండి. ప్రివిలేజెస్ నువ్వేరా బాస్వి, నువ్వే మానిటర్ చేయాలా, నువ్వే మొత్తం ఈ పరిచర్యలన్నీ చూడాలి అని మనం గొప్పగా పరిచయం చేసి ఆధిక్యతలు ఇచ్చామనుకోండి, ప్రివిలేజెస్ విల్ డిసైడ్, విల్ ఎక్స్ప్లెయిన్, లేకపోతే విల్ టెల్ యువర్ క్యారెక్టర్. ప్రివిలేజెస్ ఇవ్వగానే మనం గొప్పోళ్ళం అయిపోతాం, కాళ్ళు ఎగరేసేస్తాం. నేనే ఇక్కడ అన్న తర్వాత నేనే ఇక్కడ అని అనుకుంటాం మనం. ప్రివిలేజెస్ అది. ప్రభు ఇచ్చిన
ప్రభువుకి ఇచ్చిన ప్రివిలేజెస్ని ఆయన సేవ చేయడానికి, ఆయన ఆయన ప్రాణాన్ని పెట్టడానికి, దరిద్రులను, నీచులను, పాపులతో తను తాను ఐడెంటిఫై చేసుకోవడానికి దేవుడు తనకు అనుగ్రహించబడిన ప్రివిలేజెస్ని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మీకు ప్రివిలేజెస్ ఇస్తే కనుక వాటిని ఇతరుల కొరకు మీరు ప్రివిలేజ్ ఏంటంటే మీరు చక్కగా పని చేస్తున్నారు కాబట్టి సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాటిని మనం ఎలా వాడుకుంటున్నామంటే అర్ధరాత్రి చలిలో నిలబడి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతల్ని వాడుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కదా. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే సంతోషం ఆధిక్యత, డబ్బు ఆధిక్యత, మనుషులు దేవుడిచ్చిన ఆధిక్యతలు మనం ఇక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని రండిరా నా దగ్గరికే రండి నేనే బోధిస్తాను అంటలేదు. వీఆర్ గోయింగ్ అవుట్ టు ద పీపుల్. అది ప్రివిలేజ్. ఆ ప్రివిలేజెస్ని మనం వాడుకోగలుగుతున్నాం. ప్రభు దాన్ని అలా వాడుకున్నాడు. రెండో మాట ఏంటంటే హీ యాక్సెప్టెడ్ అ స్లేవ్స్ ప్లేస్ కదా. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నేను ఒక పాట విన్నాను ఈ మధ్య. ఎవరైనా పుట్టిన తర్వాత రాజులు అవుతారు, అయితే ఈ ప్రభు రాజుగానే పుట్టాడు అనే పాట విన్నాను. ఎంత చక్కగా రాశాడు ఆ పాట. రాజుగా పుట్టిన వాడు ఆయన రాజు మహిమతో కూడిన వస్త్రాలను, ఆ రోబ్స్ని, అంగీలను పక్కన పెట్టి దాసుడు ధరించుకునే యాప్రాన్ ధరించుకున్నాడు. యాక్సెప్టెడ్ స్లేవ్స్ ప్లేస్. అందుకనే మార్క్స్ వార్తలో మనం చూస్తాం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యాప్రాన్ అంటే ఇలా పెట్టుకుంటాం కదా, అదొక్కటి. అది చూడగానే మనకు తెలిసిపోతే ఇది స్లేవ్, బానిస అని అనుకుంటాం. బానిస ఉద్యోగం ఏంటి తెలుసా? బానిస బాధ్యత ఏంటంటే యజమానుడు ఏది చెప్తే చేయటం అంతే. అరే బావిలో దూకాయి అంటే దూకేలేంతే. ఈ బానిస లాగా వచ్చిన దాసుని స్వరూపం, దాసుడు అని రాశారు కానీ కంఫర్టబుల్గా బానిస అంటే బాండ్ స్లేవ్. దేవుని బానిసగా ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని మహిమగల చిత్తాన్ని చేశాడు. ఎంతవరకు చేశాడంటే మన డీపెస్ట్ నీడ్, మన లోతైన ఆవశ్యకతను తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడో మాట, హీ అసోసియేటెడ్ విత్ సిన్ఫుల్ పీపుల్. మనుషుల పోలికగా పుట్టాడు. తను తాను మనుషులతో పోల్చుకున్నాడు. నేను పోల్చుకోగలనా? ఆయాతో ఆ గ్రూప్లో 30 మంది ఉన్న స్టాఫ్లో ఆయాతో నేను పోల్చుకోలేను. ఆ స్థానంలోనికి నేను వెళ్ళలేను. గర్వం, అహంకారం, లోకం. ప్రభు చూడండి, ప్రభు అలాంటి స్థితిలోనికి ఆయన తను తాను అంత ఉన్నతుడు, దేవుడు సర్వోన్నతుడు. ద్వితీయోపదేశకాలను చూసి ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు మానవుడయ్యాడు. మట్టి రోడ్లోనికి, దుమ్ము ధూళిలోనికి ఆయన మానవుడిగా మనలాంటి వాడిగా ఈ లోకానికి వచ్చి మనలాంటి వారితో ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. ఆకారంలో మాత్రమే కాదు, ఆయన మనిషిగా ఉన్నాడు. అలసిపోయాడు, నిద్రపోయాడు, కోపం వచ్చింది, అరిశాడు, తండ్రికి లోబడ్డాడు, తల్లి చెప్పిన పని చేశాడు. మనిషిగా ఆయన చేశాడు. బట్ నోబడీ రికగ్నైజ్డ్ హిమ్. ఎవరు కూడా ఆయన్ని గుర్తించలేదు. అప్పటికి యోహాను చెప్పాడు కదా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినా కూడా ఎవరు ఆయన్ని నమ్మలేదు. ఈ శాస్త్రులు, ఈ యూదా మత నాయకులు గుర్తించారు కానీ ఆయన బయల్జెబూలు వల్ల కార్యాలు చేస్తున్నాడు. నరకంలో నుండి శక్తి పొంది ఆయన నరకం నుండి వచ్చే శక్తితో ఆయన చేస్తున్నాడు అన్నారే కానీ ఆయన సరిగ్గా దేవుడికి ఒక దూతను పంపితే లోకం అంతా ఇవాంజలైజ్ చేసేయగలదు కదండి. కానీ మానవుడిగా మానవుని రక్షించడానికి యేసు ప్రభు, దట్ ఈస్ క్రిస్మస్. అది మన ప్రభు. అందుకే మనం కూడా ఎవరన్నా ప్రభుని ఏదన్నా అంటే మనం చాలా అయిపోయి ప్రభుని ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు చేయక్కల ప్రభు చేతికి అప్పగిస్తే సరిపోద్దేమో అనుకుంటాను నేను. ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు. నీ కొరకు, నా కొరకు ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అసోసియేటెడ్ హిమ్సెల్ఫ్ అండ్ టోటల్ సబ్మిషన్తో తను తాను రిక్తునిగా దాసుని స్వరూపం డోలోస్ ఈ లోకానికి
వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవ్వరు కూడా రికగ్నైజ్ చేయలేదు. అంత మాత్రం కాకుండా మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ అడాప్టెడ్ అ సెల్ఫ్లెస్ పోస్చర్, ఆకారం, నిస్వార్థమైన ఆకారాన్ని. ఈ మాటలన్నీ కూడా మనం చెప్తున్నప్పుడు నేను చెప్పుకుంటున్నప్పుడు కుర్చీ అయిపోతే బాధ ఏంటి? నిస్వార్థంగా ప్రభు వస్తే నీకు ఘనత ఇవ్వాలనే ఉంది, కుర్చీ వేయాలని ఉంది, గుర్తించాలనే ఉంది, పేరేయాలని, ముందు వెనక టైటిల్స్ పెట్టాలనే ఉంది. మనం ప్రభువుని పోల్చుకుంటే ఎంత గొప్ప దేవుడు అండి, మనం ఎవరివి అని అనిపిస్తుంది. అయితే మరొక యాంగిల్ ఏంటంటే, అలాంటి దేవుడు మనకు లభ్యమయ్యాడు, అలాంటి దేవుడు మనకు దొరికాడు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యత ఇచ్చాడు. ప్రభువా, ఇంత గొప్ప దేవుడు, నేను పిలిస్తే పలుకుతున్నావు, నేను తలుచుకుంటే నా హృదయంలో ఉన్నావు, నా హృదయాన్ని, జీవితాన్ని మార్చేవు. ఇంత గొప్ప దేవుడు ఆయన ఈ అడాప్టెడ్ సెల్ఫ్లెస్ పోస్చర్, సిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను ఎంత తగ్గించుకున్నాడంటే, సిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సాధ్యమైనంతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని అన్నాడు. అంత తక్కువకి తాను తగ్గించుకొని, అయినను నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రభు తాను తగ్గించుకొని ఆ నిస్వార్థమైన జీవితాన్ని జీవించి శిలువ మీద చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మాట ఏంటంటే 11వ వచనంలో, అందుచేత 10-11 కలిసి ఉన్నాయి కదా, పరలోకమందు హీ అసెండెడ్ అ సుప్రీం ప్రిన్స్, యాజ్ ఎ సుప్రీం ప్రిన్స్, సర్వోన్నతమైన రాజుగా ఆయన ఆరోహణుడు అయ్యాడు. ది బ్యాక్గ్రౌండ్ లైక్ ద థియాలజీ, ద ఫిలాసఫీ ఆఫ్ క్రిస్మస్ ఇస్ దిస్. ఆయన మానవ శరీర ఆకారానికి అసలు దూతలకు కూడా తెలియదంట, అది దూతలకు కూడా అర్థం కాదంట. సువార్త, సిలువ అనేది. ఆ మధ్య నేను ఒక సేవకుడు మాట్లాడుతుంటే విన్నాను, ఈ 2000 సంవత్సరాలకు ముందేమో ప్రతి పాటలో కూడా సింగింగ్ అంటే క్రైస్తవ పాటలే దాదాపు 90% ప్రపంచంలో. ఆ 90% పాటలో కూడా దాదాపు సగం పాటలు క్రిస్మస్ గురించి. ఈ పాటలు మన దేశంలో కూడా చాలా పాటలు చూస్తున్నాం మనం. ఈ పాటల్లో 2000 సంవత్సరాలకు ముందు రాసిన పాటల్లోనే సిలువ, సువార్త ఉన్నాయంట. 2000 తర్వాత రాయబడిన పాటలన్నిట్లో కూడా ఆశీర్వాదం, అభివృద్ధి, తర్వాత ఇంక ఇదే కథలు మారిపోవటం, అభిషేకం, దేవా నువ్వు నన్ను ఘనపరచు, నీకు మహిమ తెచ్చుకో అని రాస్తున్నాడు అని. అంటే ఒకవేళ ఆయన ఉద్దేశం వేరుగా ఉండుండొచ్చు, కానీ మనం నాకు అలా తగులుతుందనమాట. నాకు చేస్తే దేవుడికి మహిమ ఏంటి? నేను ఆయన కొరకు బ్రతికితే ఆయనకు మహిమ. ఆయన మహిమ తెచ్చుకునే కార్యం కల్వరి శిలువలో జరిగించేశాడు. కనుక మన సంగీతం, మన దూతా పాట పాడోడి, అది ఇంగ్లీష్లో చదవండి, ఎంత బాగుంటుందమ్మా. ఇంగ్లీష్లో చూడండి, ఓ కమ్ ఆల్ యు ఫెయిత్ఫుల్, ఇంగ్లీష్లో చూడండి, అది చాలా బాగుంది. సురేష్ గారు కూడా దాని మీద కామెంట్ చేశాడు, ఓ కమ్ ఆల్ యు ఫెయిత్ఫుల్. తెలుగు అనువాదం కొంచెం ఇబ్బందిగా ఉంది, లైట్గా ఉంది. దూతా పాట హార్క్ ద హెరాల్డ్ ఏంజల్స్ సింగ్. హార్క్ అంటే విను అని, హెరాల్డ్ ఏంజల్స్ అని అంటే దూతల సైన్య సమూహం పాడుతున్నారు వినవయ్యా అని ఆ పాట అర్థం. అంచేత మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు క్రిస్మస్ రోజే కాదు, బ్రదర్ చెప్తున్నారు కదా, అది హెచ్చరికగా తీసుకుంటున్నాను, నేను వార్నింగ్గా తీసుకుంటున్నాను. 25 మాత్రమే పండగ అనే దాంట్లో నుంచి ఇంకో బలమైన మాట వాడారు ఆయన. అందులో నుంచి మనకు బయటకు రావడమే గొప్ప విడుదల అని అనిపిస్తుంది. ప్రతి దినం మన క్రైస్తవం, ప్రతి మందిరం ప్రభు దినాన్న మనం కలిసినప్పుడు, ఆరాధించుకునేటప్పుడు, విశ్వాసులుగా సంఘంలో దేవుని సేవకుల మధ్య మనం కూర్చున్నప్పుడు అది క్రిస్మస్, అది ఆరాధన. ఆ హ్యూమిలియేషన్ అనేది, లేకపోతే ఆ హ్యూమిలిటీ అనేది దాని తర్వాత, హ్యూమిలియేషన్ తర్వాత ఎగ్జాల్టేషన్ అనేది మనం చూస్తాం. తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు, ఆకారంలో మనిషిగా ఉన్నాడు, మనుషుల పోలికగా తను తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. అందుచేత అంత హ్యూమిలియేషన్ హ్యాస్ లెడ్ హిమ్ టు ఎగ్జాల్టేషన్. మన దేవుడు ఉన్నతుడిగా ఉన్నాడు, హెచ్చించబడిన వాడుగా. దట్ ఈస్
క్రిస్మస్ క్రిస్మస్ థియాలజీ, క్రిస్మస్ ఫిలాసఫీ అది. ప్రీ ఎమినెంట్ లేకపోతే ప్రీ ఎమినెంట్ క్రైస్ట్ ఇన్కార్నేషన్లో అది అసలు ఇన్కార్నేట్ అవ్వటం అనేదే. ఇంకొక సంగతి ఏంటంటే దేవుడికి స్థల లిమిటేషన్ ఉందండి. దేవుడు ఒక స్థలంలోనే బంధించబడ్డాడు, ఒక చోటే ఉన్నాడు, ఓ చెట్టు కింద ఉన్నాడు, లేకపోతే కొండల మీద ఉన్నాడు అనేది ఉందా దేవుడికి? లేదు. ఆయనకి స్థలం లిమిట్ లేదు. సమయం లిమిట్ ఉందా? సమయం ఉందా? ఆది అంతము, లేకపోతే నిన్న నేడు నిరంతరం. ఆది అనేది ఒక పాయింట్ ఉండాలి కాబట్టి ఆది అని పెట్టారు. మనకి 1964 నుంచి 2025 వరకు దేవుడికి ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది. మనకైనా పెద్ద స్టోరీ. బాపట్లలో పుట్టడం, అక్కడి నుంచి ఇక్కడ రావటం, అక్కడి నుంచి రావటం, ఇట్లా అదంతా పెద్ద స్టోరీ. దేవుడికి ఒక్క సింగిల్ డాట్ అది. గాడ్ కెనాట్ బి లిమిటెడ్ విత్ స్పేస్ ఆర్ టైం. మన దేవుడు ఎలాంటి వాడంటే ఒక స్థలానికి ఒక కాలానికి పరిమితి చెయ్యలేనటువంటి దేవుడు. ఆయన తన్ను తాను రిక్తునుగా చేసుకోవడం అంటేదే. హీ హ్యాస్ లిమిటెడ్ హిమ్సెల్ఫ్ టు ఏ స్పేస్ కాల్డ్ బెత్లెహేమ్, ఎ మేంజర్. తాను లిమిట్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఒక కాలానికి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 1వ సంవత్సరం నుంచి 33 లిమిట్ చేసుకున్నాడు. అసలు ఈ సత్యం నాకు ఒక ఆయన చెప్తే నాకు అసలు ఇట్స్ మైండ్ బ్లోయింగ్, అమేజింగ్ థాట్ అన్నమాట. అలాంటి దేవుడు మన కోసం, మనం గుడికి వస్తేనే చాలా ఫాస్ట్గా చూసాడా మనల్ని అనుకుంటాం. మనం దేవుడు ప్రభు ఎంత అతిశయపడాలి. నో మన హ్యూమిలిటీ ఎంత మనం తీసుకోవాలో అని అనిపిస్తుంది నాకు. దేవుడు నీ కొరకు నా కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం అంటే అసలు ఊహించగలమా? స్పెల్లింగ్ తప్పు రాస్తేనే గందరగోళం అయిపోతాం మనం. గాడ్ లిమిటెడ్ హిమ్సెల్ఫ్, రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందేంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ది పర్పస్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ క్రాస్. సిలువ యొక్క ఉద్దేశం ఏంటంటే సిలువ. క్రిస్మస్ యొక్క ఉద్దేశము సిలువ అయింది. పర్పస్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ క్రాస్. క్రిస్మస్ దేనికోసం అంటే సిలువ కోసం, గుడ్ ఫ్రైడే కోసం సిలువ కోసం. గుడ్ ఫ్రైడే దేనికోసం? ఈస్టర్ కోసం. థ్యాంక్ యూ. ఈస్టర్ దేనికోసం? వండర్ఫుల్. సెకండ్ కమింగ్ కోసం, రెండవ రాకడ కోసం. ఒక సేవకుడు ఈ మాట చెప్పాను, నేను తీసుకు. రెండవ క్రిస్మస్ వచ్చేసింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. మనం దేని కొరకు రెడీ అవ్వాలంటే రెండవ రాకడ కొరకు రెడీ. ప్రతి క్షణం కాషియస్గా మనల్ని మనం సరి చేసుకుంటూ మన విశ్వాస జీవితంలో ఎదుగుతూ దేవుడు మనకిచ్చిన బాధ్యతలను నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్ళవలసిన వారు. క్రాస్ అనేది మరీకి తెలుసు. మేరీ డిడ్ యు నో అనే పాట ఉంది. మేరీ డిడ్ యు నో, ఆయన నడిచాడు, స్వస్థపరిచాడు, ఆ చేతుల్ని కాళ్ళని పట్టుకుని మేరీ డిడ్ యు నో అనే పాట ఉంటుంది కదా. మేరీకి ఆ సంగతులన్నీ తెలియకపోవచ్చు, కానీ మేరీకి మాత్రం ఒక సంగతి తెలిసి ఏంటంటే తన హృదయంలో ఖడ్గము దూసుకుపోతుంది అనే సంగతి తెలుసు. సుమియోన్ చెప్పినప్పుడు ఖడ్గం. క్రిస్మస్ అంటే ఖడ్గం, క్రిస్మస్ అంటే సిలువ, క్రిస్మస్ అంటే వేడుక. చేసుకుందాం, మంచిదే. డెకరేషన్ చేయటం మంచిదే. డెకరేషన్ అనేది మన సంతోషాన్ని మన ప్రదర్శించగలిగేది కాబట్టి నీట్గా ఉండటం మంచిదే. కానీ దయచేసి ఈ శాంటా క్లాజ్ని కొంచెం దూరం పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. శాంటా క్లాజ్ అనేది ఫాల్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది సాతాను. బిజినెస్ ఇది. క్రిస్మస్ అనేది లోకంలో అత్యధికంగా జరిగే వ్యాపారం ఇది. మనం దానికి చోటు ఇవ్వకుండా దాని ఉద్దేశాన్ని మనం గుర్తిద్దాం. సిలువ అనేది పర్పస్ ఆఫ్ క్రిస్మస్ అనేది 61లో దయచేసి చూద్దాము. యెషయా 61వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చిన. చూద్దామా. యెషయా 61:1. ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ అనేది నేను చెప్తున్నాను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చింది, దీనులకు సువార్త. ఉద్దేశం ఏంటంటే దీనులకు సువార్త,
నలిగిన హృదయము గలవారిని దృఢపరచడం, నలిగిన హృదయము గలవారిని దృఢపరచడం, సహాయాలు చేయడం, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడం, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడం, యెహోవా హితవత్సరాన్ని ప్రకటించాలి, దేవుని ప్రతిదండన దినాన్ని కూడా ప్రకటించాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు రా, డబ్బులు ఇవ్వు, ₹1,00,000 10 లక్షలు అయిపోతాయి, నువ్వు ఆటో అమ్మేసి ఇచ్చే, నీకు బెంచ్ కారు వచ్చేస్తుంది. ఇది కాదు మనం ప్రకటించాల్సింది. హితవత్సరం ప్రకటించాలి. హితవత్సరం శుభప్రదమైన రక్షణ స్వార్థ ప్రకటించాలి. అదే సమయంలో ప్రతిదండన దినాన్ని గురించి కూడా మనం ప్రకటించాలి. దుఃఖాక్రాంతులను మనం మనం మన మన సహవాసంలో, మన సొసైటీ ద్వారా మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇదే. నలిగిన హృదయం గల వారిని ఓదార్చడానికి, దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చడానికి, ఉల్లాస వస్త్రాలు ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికి ఇవ్వడానికే ప్రభు వచ్చారు. ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ దిస్. మనం వారికి ఆయా రీతుల్లో మనం సహాయం చేయడం ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సాక్ష్యం. అర్ధరాత్రి గబాన్ మెలుకొస్తే ఎస్ఈఎఫ్ యూట్యూబ్ చూశాను నేను 2-3 సార్లు. చూస్తే అందులో ఆయన ఎంత ఉత్సాహంగా ఉన్నాడో నాకు కొంతమంది యువకులను తీసుకొని, మీరే బ్రదర్, తీసుకొని పరుగులు మామూలుగా ఇప్పుడు కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అర్ధరాత్రి 1 గంటకి మీరు చూసారమ్మా, పరిగెత్తుకొని దుప్పట్లు వేసేసి వాళ్ళని ఆదరించి వాళ్ళకు ఒక మాట చెప్పి, ప్రభుని నమ్ముకో, ఏడవబాకు అన్నాడు. ఏడవద్దు, దుఃఖపడొద్దు, ఇదిగో దేవుడు పుట్టాడు, క్రిస్మస్ అని చెప్పడం, అది మనం చూస్తున్నాం. ఇందులో భాగం అవడం ఎంత గొప్ప ఆధిక్యత. మిగిలిన వారందరూ పాల్గొనాలని, లేకపోతే మీ 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 కాంట్రిబ్యూషన్, మీ యొక్క ప్రార్థనలు, మీ సహకారాలని ఈ క్రిస్మస్ ఉద్దేశంలో మీరు కూడా ఇవ్వాలని నేను కోరుతున్నాను. మెసేజ్, క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం నుండి ఈ మాటలు నేను చదువుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 29 నుంచి 32 వచనాలు మనం చూస్తే, 29వ వచనంలో, నీ అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు. ద మెసేజ్, ద పాయింట్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ క్రైస్ట్ ఈజ్ లైట్ ఆఫ్ ద వరల్డ్. మన మెసేజ్ ఏంటంటే, క్రీస్తే లోకానికి వెలుగు. ఇంకా అన్ని జనులకు క్రీస్తు వెలుగు. తర్వాత నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. క్రిస్మస్ అంటే వెలుగు, క్రిస్మస్ అంటే రక్షణ. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ఒకవేళ నువ్వు ఈ వెలుగులోనికి రాకపోతే, ఈ మందిరంలో ఒకవేళ ఖచ్చితంగా హృదయపూర్వకంగా నిశ్చయాత్మకంగా నువ్వు ఈ వెలుగులోనికి రాకపోతే, ఇది ఒక అవకాశం తీసుకోవాలని నేను ప్రభుపక్షంగా మనవి చేస్తున్నాను. ఈ వెలుగులోనికి రా. ఇది నీ ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అనేది నేను గట్టిగా అండర్లైన్ చేసుకున్నాను. నీ రక్షణ నేను కన్నులారా చూచాను. సిమియోను మంచి ప్రార్థన చేస్తాడు. సో ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ లైట్. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ సాల్వేషన్, రక్షణ. అంతేకాకుండా 2వ అధ్యాయంలో భయపడకుడి 10వ వచనంలో, అయితే అనేది మళ్ళీ లింకింగ్ వర్డ్. అది వారు మిక్కిలి భయపడే 9వ వచనం చివర, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన, అందరూ చదుదాం, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాల్. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. మీరు చూచెదరు అన్న తర్వాత నేను 17వ వచనంలో ఇంకొక మాట అండర్లైన్ చేసుకుని, 17వ వచనంలో వారు చూచి, మీరు చూస్తారు అని చెప్పాడు ప్రభు. ఇట్స్ గ్యారంటీడ్ అష్యూరెన్స్. యూ విల్ సీ ఇఫ్ యూ కమ్ టు జీసస్. ఇఫ్ యూ యాక్సెప్ట్ యేసు ప్రభును అంగీకరిస్తే, యూ విల్ సీ, మీరు చూస్తారు. రుచి చూచి ఎరుగుతారు. మీరు దూత అభయం ఇస్తున్నాడు, మీరు చూచెదరు అనగానే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద
సమాధానం. క్రిస్మస్ సందేశం ఏంటంటే, క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే రక్షణ, వెలుగు. ఈ సందేశాన్ని మనం ఇతరులకు చెప్పాలి. యేసే వెలుగు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించినట్లు వారి ఎదుట మీ సత్క్రియలను, వెలుగు క్రియలను కనపరచుడి. మన వెలుగు క్రియలు కనపరిస్తే ఒక ఆయన ఏమన్నాడంటే, మీరు మీరు ఎప్పుడూ కూడా స్వార్థ చెప్పండి, ఎప్పుడూ సువార్త చెప్తుండండి, అవసరమైతే కొన్ని మాటలు పలకండి అని చెప్పాడు. అర్థమవుతుందా? ఎప్పుడు సువార్తను చెప్తా ఉండండి, అవసరం అనుకుంటే మాటలు నోరు తెరిచి కొన్ని మాటలు చెప్పండి. దాని అర్థం ఏంటంటే నీ జీవితమే ఒక సువార్త, నీ జీవితమే ఒక ఐదో సువార్త మనం మన జీవితం ద్వారా చెప్తాము. అవసరమైతే మన మాటలు ఈ ఈ ఈ ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల్లో మన జీవితం వెలుగుగా ఉండటం ఎంత అవసరమో మీరు చూచెదరు. దేవునికి మహిమ. మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ లైట్, సాల్వేషన్. దేవునికి మహిమ, భూమి మీద సమాధానం. క్రిస్మస్ సందేశాన్ని మనం ఇచ్చినప్పుడు భూమి మీద సమాధానం, వ్యక్తుల్లో సమాధానం, తోబుట్టువులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అసమాధానంగా ఉన్న మనుషులకు ఈ సందేశాన్ని మనము అందించుదుగా. తర్వాత దానికి ముందుకెళ్తే భయపడుకుడి. ఇదిగో నేను అండర్లైన్ చేసి, భయపడుకుడి. ప్రజలందరికీ, ఒక గుంపు కాదు, ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ప్రజలందరికీ మహా సంతోషకరమైన, అన్నగారు కూడా మాట చెప్పారు కదా, మహా సంతోషం, సువర్తమానం అని రిపీటెడ్గా చెప్పారు. మహా సంతోషకరమైన, సంతోషం అంటేనే సంతోషం, ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. నేను మీకు భయపడుకుడి. మరణ భయం లేదు. ప్రభువుని ఎరిగిన వారికి మరణ భయం లేదు. పాప సంబంధమైన జీతం, పాపం వలన వచ్చు జీతం సంబంధించిన భయం వారికి లేదు. సాక్రిఫైజెస్ గురించిన ఆందోళన లేదు. ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు. ఇదిగో మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడి. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపానికి విరుగుడు ఆయన. పాపపు శిక్షకు, పాపపు ప్రభావానికి, పాపకు ఫలితానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మరణ భయం లేదు. చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం, చనిపోతే బ్రతికితే ప్రభు కోసమే. మరణ భయం లేదు. యేసు ప్రభుని అంగీకరించిన వారికి, క్రిస్మస్ సందేశాన్ని స్వీకరించిన వారికి మరణ భయం లేదు అన్నట్టుగా మనం చూస్తాం. ఎవరు ఈ వ్యక్తి? క్రిస్మస్ వెనుకున్న వ్యక్తి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నాకు చాలా ఇష్టమైన వచ్చిన భాగం. క్రిస్మస్ అనగానే నాకు గుర్తొచ్చే, జ్ఞాపకం వచ్చే, రాత్రి మరి ఈ వచనం మీరు చదివి ఉంటారు, పిల్లలు చక్కటి డాన్సులు వేయటం నేను చూశాను. ఈ వచ్చిన భాగాన్ని చదివారని అనుకుంటున్నాను. 9వ అధ్యాయం, యెషయా 9:6 వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చిన్నప్పుడు సండే స్కూల్లో యెషయా ప్రవక్త ఈ విధముగా ప్రవచించినని శారమ్మకి చెప్పేదాన్ని మైక్లో. అప్పుడు నేను క్యాండిల్ పెట్టుకొని స్టేజ్ మీదకి వచ్చి చక్కగా తిరిగి ఈ వచనాన్ని చదివాను. యెషయా ప్రవక్తలాగా 700 సంవత్సరాల ముందు దేవుడు ఆయన తన పుట్టుకను, ఇదొక సుప్రీమసీ. దేవుడు పుట్టాడు, లాలి కాదు. యేసు ప్రభు లాలిపాట పాడేవాడు కాదు. ఈజ్ నాట్ ఎ కిడ్, ఈజ్ ఎ కింగ్. రాజు ఆయన రాజుగా ఈ లోకానికి పుట్టెను. లాలి లాలమ్మ లాలి. ఆ పాట కూడా తీసేద్దాం మనం ఈ శాంటా క్లాస్తో పాటు. లాలి కాదు, ఆయన లాలి కాదు. అన్నగారు చెప్పారు కదా, జ్ఞానులంట ఎంత అవగాహనతో వచ్చి శిశువును చూచి సాగిలపడ్డారు. శ్రేష్టమైన బంగారం, శ్రేష్టమైన బోలం, శ్రేష్టమైన సాంబ్రాణి, అది ఆషామాషి బంగారం కాదు, అది తీసుకొచ్చి సాగిలపడ్డారు. అని వాళ్ళు కూడా ఏమో బాగా పెంచు, ఈ బీసీజీలు ఆ ఇంజక్షన్లు జాగ్రత్తగా అయ్యి, మరేమ్మా నీకేమైనా కావాలంటే బంగారం పెట్టుకో, ఇదిగో దేవుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాడు, దారి ఖర్చులకి నీకేమైనా అని చెప్పలా. ఇన్స్టాంటేనియస్గా ఆన్ ద స్పాట్ దే వర్షిప్, దే ఫెల్ ఆన్ హిస్ ఫీట్. సాగిలపడి ఆయన్ని ఆరాధించి. ఎంత గొప్ప ప్రభు ఈ ప్రభు. ఆయన, నేను సండే స్కూల్ గురించి చెప్తున్నాను కదా, సండే స్కూల్ పంపండి మా పిల్లల్ని, తల్లులారా పంపండి. సండే స్కూల్ టీచర్ చాలా విలువైన పరిచర్య ఇది.
పిల్లలకు వాక్యాలు కంటత చేయండి, కంటత నేర్పించండి. మీరు చేస్తున్న పనిని కొనసాగించండి, ఇంకా ఇంకా ఫలవంతంగా మీరు కొనసాగించాలి. నాకు ఇది కంటతొచ్చు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండడం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. ఈ సమాధాన కర్త అని కూడా ఒక సోదరి ప్రార్థన చేశారు. సమాధాన కర్తయగు అధిపతి అని అతనుకు పేరు పెట్టబడి. 7వ వచనం చూస్తే, న్యాయము వలనను నీతి వలనను రాజ్యము ఆయన స్థిరపరుస్తాడు. కిందకు వస్తే, అతడు సింహాసనాన్ని ఆసీనుడై రాజ్య పరిపాలన చేయను, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి, జలస్, అవర్ గాడ్ ఈజ్ జలస్, ఆసక్తితో, జలస్తో ఆయన ఈ కార్యాన్ని, జలస్ ప్యాషన్ అనంటే ప్రేమ, యోహాను 3:16, దేవుడు ప్రేమతో ఈ కార్యాన్ని, ఆ కుమారుని మనకి అనుగ్రహించాడు. ఇక్కడ 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 మనకి వైరుధ్యాలు ఏంటంటే, శిశువు పుట్టాడంట, ఆయన నిత్యుడగు తండ్రి అంట. తర్వాత కుమారుడు, బాలుడు, చైల్డ్ వాజ్ బోర్న్, చైల్డ్ వాజ్ గివెన్, ఆయన బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్, చైల్డ్ అండ్ మైటీ గాడ్. ఆ శిశువు ఇన్ఫాంట్ అండ్ ఈజ్ ఇటర్నల్ గాడ్, ఈజ్ నథింగ్ బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన బాలుడుగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన నిత్యుడైన తండ్రి, బలవంతుడైన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఈ మాటలు మనం బాగా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు కదా, రాజ్యభారం ఆయన మీద ఉంది. ఆయన ఇన్విజిబుల్ కింగ్డమ్ నడుస్తుంది ప్రపంచంలో. ఇన్విజిబుల్, దృశ్య రూపంగా లోకం చూడలేదు, అందుకనే లోకం అపహాస్యం చేస్తూ ఉంది. ఈ ఇన్విజిబుల్ కింగ్డమ్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మందిరంలో మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ అదృశ్యమైన రాజ్యం మనల్ని ఏలుతుంది. కాబట్టి ప్రతి ఆదివారం, ప్రతి దినం, ప్రతిరోజు మనం మనల్ని ఆ రాజ్యంలో చేర్చుకున్న ప్రభు దగ్గరికి వచ్చి మనం ఆరాధన చేస్తున్నాం. ఒకానొక రోజు వస్తుంది, దిస్ ఇన్విజిబుల్ కింగ్డమ్ విల్ బి డిస్ప్లేడ్. 1000 ఏళ్ల పరిపాలన, నూతన ఆకాశం, నూతన భూమి ఆయన మనకిస్తాడు. ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్, ఆశ్చర్యకరుడు, ఇంగ్లీష్లో అయితే వండర్ఫుల్ కౌన్సిలర్ అనే మాట. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన, ఆ పాట కూడా మనం చూసాం. నీ ప్రణాళిక ఆశ్చర్యమే, నీ ప్రణాళిక నా జీవితంలో అద్భుతమే, నీవు ఏమైతే ఉన్నావో దాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు నా జీవితంలో ఏం చేసినా అది అద్భుతమే. నీకు అద్భుతాన్ని చేసేటటువంటి దేవుడు, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి దేవుడు. ఆయన మహిమ కానీ, ఆయన మన పట్ల చేసిన కార్యాలు కానీ అద్భుతం. ఆయన ఆలోచనిస్తాడు, ఆయన హీఈస్ ఏబుల్ టు గైడ్ యూ. ఏదైనా ఇబ్బంది వస్తే హీఈస్ అవర్ ఇమీడియట్ రిసోర్స్, వనరు. మనం ఆయన దగ్గరికి వెళ్దాం. యవనస్తులారా, చదువుతున్నారా, ఏదైనా అవసరం అయితే ఇమీడియట్గా మీరు వెళ్ళగలిగింది ఆయన దగ్గరికే. ఎందుకనంటే హీఈస్ వండర్ఫుల్ కౌన్సిలర్, ఆయన అద్భుతమైన, ఆయన నాట్ ఓన్లీ దట్ హీఈస్ మైటీ గాడ్ కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ రోజున అనుకుంటున్నారు దేశంలో మట్టు పెట్టేస్తామని అనుకున్నారు. నో, ఈస్ మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన, నోటి మాటతో విశ్వాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అపోజ్ ఎవరు కూడా ఆయన అపోజ్ చేయలేరు, ఎవరూ కూడా ఆయన ముందు నిలవలేరు, ఎవరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా గెలవలేరు. సర్వాధికారి అయిన దేవుడు, ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు నేను నా జీవితానికి, నా పరిస్థితులకు అన్వయించుకుంటున్నాను. ఆయన అద్భుతకరుడు, నా జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన కంగారు పడక్కర్లేదు, ఆలోచన చెప్తాడు, కంగారు పడక్కర్లేదు. ఆయన గొప్ప శక్తి కలిగిన దేవుడు, ఆయన శక్తి నాకు ఇస్తాడు, కంగారు పడక్కర్లేదు. ఆయన మీద ఆధారపడేలాగా ఈ ధ్యానం నాకు పురుకొల్పును ఇస్తా ఉంది. అంతేకాకుండా ఇటర్నల్ ఫాదర్, నిత్యుడగు తండ్రి. తండ్రి అంటే మనకు తెలుసు కదా, తండ్రి అంటే ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడండి? కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, పోషిస్తాడు, గార్డియన్, కాపలా కాస్తాడు. వర్షం వస్తే నాకు ఈ గార్డియన్ ఉద్యోగం నాకు బాగా తెలుసు. చిన్న గదిలో ఉండేవాళ్ళు, 2 పిల్లలు, ట్విన్స్ లాగా పెరిగారు వాళ్ళు. ఎండ కొట్టేస్తుంటే ఉంటాయి కదా, అవి పట్టాలే పెట్టి వాటికి నీళ్లు పోసి వాళ్ళు లేవకుండా గార్డియన్, ఒట్టివేలు తడిపి తర్వాత వాళ్ళు లేవకుండా ఉంటాం. గార్డియన్, ఎండ నుండి, వర్షం వస్తే
బేసిన్లు డేక్షాలు అవన్నీ పెట్టడం మనకు తెలుసు కదా. తండ్రి ఆ పని చేస్తాడు. తల్లి పాపం కష్టపడి పిల్లలతో పాటు నిద్రపోతే తండ్రి ఆ విధంగా చేస్తాడు. ఆయన ప్రొవైడర్. ఇంట్లో ప్రతి వస్తువు మా నాన్న తెచ్చాడు. ఇదే ప్రొవైడర్. మా అమ్మాయి వేరే దేశం నుండి వచ్చి ఒక నెల రోజులు ఉండి చివరి రోజున చెప్పు అన్నీ తెచ్చాను కదా, మా చికెన్లు తెచ్చాను, అన్నీ తెచ్చాను అని అంటే, నాకు బీసెంట్ రోడ్లో జిలేబీ తేలేదుగా అంటుంది అనమాట. ప్రొవైడ్ అప్పటికప్పుడు. అదెంత 20 రూపాయలు, అది పావు కేజీ 20 రూపాయలు. వండేసుకుని అక్కడికి వెళ్ళి ఆడాడో షాప్ కూడా మార్చేశాడు. ఆడో పంజాబీ ఆడికి వెళ్ళి అక్కడ తీసుకొచ్చి మళ్ళీ అది నేనే తింటాను, అతను తినదు. ప్రొవైడర్. ఆఖరి నిమిషంలో మనం అమ్మ కదా మీ నాన్నలో పద్యాలు పాడుతున్నారుగా యూట్యూబ్లో. మానవ తండ్రే మేలైనవి ఇవ్వడానికి ఎరిగి ఉండి మీరు ఇస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి నిత్యుడైన తండ్రి ఈయన ఇటర్నల్ ఫాదర్ ఈ మాట చెప్తున్నప్పుడు హీ విల్ ప్రొవైడ్ ఫర్ మీ, హీ విల్ గాడ్ మీ, హీ విల్ ప్రొటెక్ట్ మీ. నాకున్న వాటన్నిటికీ ఆయనే మూలం. ఇన్విజిబుల్, ఇన్ఫైనైట్ విజ్డమ్, అద్భుత ఆలోచన, ఇన్ఫైనైట్ పవర్ ఆయనకి, ఇన్ఫైనైట్ సప్లై ఇస్తాడు ఆయన. అంతేకాకుండా ఇన్ఫైనైట్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన సమాధానం. ఎఫెసీ పత్రికలో ఉంటుందంటే దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరచవలనని. హీ మేక్స్ పీస్ విత్ గాడ్. తర్వాత ఆయన సమాధాన కారకుడై ఉన్నాడు. హీ ఈజ్ ద రీజన్ ఫర్ పీస్. దేవునితో సమాధానానికి ఆయన కారణం. తర్వాత హీ ప్రీచ్, సమాధాన సువార్తను ఆయన అల్టిమేట్గా హీ ఈజ్ అవర్ పీస్. జాన్ కెల్విన్ అని ఆయన ఉంటాడంటే, వెనెవర్ ఇట్ లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ టెరబుల్, ప్రతీది కూడా భయంకరంగా విపత్తుగా ఉనుంటే, లెట్ us రిమెంబర్ దట్ క్రైస్ట్ కాల్డ్ వండర్ఫుల్. ఈ కోవిడ్లో ఇవన్నీ మనం చూసాం. వీటన్నిటిలో కూడా లెట్ us రిమెంబర్ మన ప్రస్తుత పరిస్థితులు టెరిబుల్గా కనపడితే మనం లెట్ us రిమెంబర్ దిస్ గాడ్ ఈజ్ వండర్ఫుల్. వెన్ వీ నీడ్ కౌన్సిల్, మనకు ఆలోచన ఎట్లా ఉండాలి, ఎలా అన్నప్పుడు లెట్ us రిమెంబర్ హీ ఈజ్ అవర్ కౌన్సిలర్. ఆయన మన కౌన్సిలర్గా మనం జ్ఞాపకం చేసుకుందాం. వెన్ వీ నీడ్ స్ట్రెంగ్త్, లెట్ us రిమెంబర్ హీ ఈజ్ మైటీ అండ్ స్ట్రాంగ్. మనకు బలం అవసరమైనప్పుడు ఆయనే బలమని, ఆయన శక్తి కలిగిన వాడు. ఈ గందరగోళ పరిస్థితులు ఉంటే లెట్ us రిమెంబర్ హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఒక్క థాట్ నేను మీ ముందు తీసుకొచ్చి నేను ముగిస్తాను. ఇదంతా కూడా ఎవరు చేశారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి న్యాయము వలన, తీర్పు వలన, సత్యము వలన ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈవెంట్స్ గురించి నేను చెప్పడం లేదు. ఈవెంట్స్ పేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని రాసుకున్నాను పీ కోసం. రకరకాల సంగతులు ఉన్నాయి కదా. నాకు విచారకరమైన సంగతి అంటే హేరోదును చూస్తే బాధేస్తుంది. హేరోదు శాస్త్రుల మీద నాకు చాలా బాధేస్తాయి. ఆడు రాజు వచ్చి యూదులకు రాజు ఎక్కడ పుట్టును అని అంటే, యూదయ దేశం బెత్లెహేములోనే ప్రభు. ఎలయనగా ఎఫ్రతా, యూదా దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో స్వల్పమైన గ్రామం, నన్ను అల్పమైన గ్రామమైన నా ప్రజలను ఏలబోడు నీలో నుండి వచ్చును, నీకు నమస్కారం, నీ శాస్త్రాలని దగ్గర పెట్టుకో, మేము కూడా జ్ఞానులతో పాటు వెళ్ళిపోతున్నాం అనాలి కదా. శాస్త్రులు అనలేదు. అనుంటే ఎంత బాగుండేది. వీడు ఈ సత్రపు యజమాని ఎంత బిజినెస్సో, అప్పుడు దాకా బిజినెస్ మైండ్, అప్పుడు దాకా ఏంటి ముహూర్తాలు లేవని 100 రూపాయలకి వేస్తున్నాడు రూము. ఇప్పుడు ముహూర్తాలు కదా 1000 రూపాయలండి. అయ్యో ఏంటయ్యా 1000 రూపాయలు, ఏంటి 1000 రూపాయలు అంటే, ఇది చాలా అసలు మీకు తీసుకుంటే లేకపోతే ఇంకోళ్ళు రెడీగా ఉన్నారు. చూడండి బిజినెస్. యేసు ప్రభు పుట్టాడు తన సొంత దొడ్డిలో, సొంత పశువుల పాకలు పుట్టినప్పుడు అదంతా వదిలేసి, జక్కయ్య వదిలేసినట్టుగా ప్రభు దగ్గర రావద్దా అతను? ఒకవేళ యేసు ప్రభుని ఇంకా మీరు మీ దగ్గరికి వస్తున్నప్పుడు విడిచిపెడుతుంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రభుని విడిచిపెట్టొద్దు. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని హత్తుకుందాం, ఆయన స్వీకరిద్దాం. హేరోదు వలె కాకుండా జ్ఞానులది నేను మరలా అన్నగారు చెప్పినా కూడా నేను ఇంకొక కొన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తానండి. జ్ఞానులంట యూదయ దేశం చాలా అద్భుతమైన ప్రశ్న మీరు చూడండి కావాలంటే.
అన్నగారు చేసింది 20 సండే అనుకుంటున్నాను నేను, 21వ తారీఖున అద్భుతమైన జ్ఞానుల మీద చాలా లోతైన ఆలోచనలు ఇచ్చారు. నాకు కొన్ని కోయిన్సైడ్ అయిన మాటలు పక్కన పెట్టేసి మిగతా దాన్ని బలపరుస్తూ కొన్ని మాటలు నేను చెప్తున్నాను. జ్ఞానులు జ్ఞానులు కింగ్ మేకర్స్ అంటారు. కింగ్ మేకర్స్, పెద్ద సైన్యం ముగ్గురు వచ్చారని మనం అనుకుంటాం బహుమతులను బట్టి, కానీ మహాసైన్యం వచ్చారని, మహాసైన్యం. అందుకనే హేరోదు అల్లాడిపోయాడంతే, కలవరపడిపోయాడు. ఎందుకంటే జ్ఞానులు సామాన్యమైన వారు కాదు. బహుశా బంగ్లాదేశ్, తర్వాత చైనా, లేకపోతే ఇండియా, ఈ ఇరాన్, ఇరాక్, ఈ తూర్పు పాలస్తీనా తూర్పు దేశాల నుంచి వచ్చారు. వాళ్ళు ఆగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు గొల్లలేమో పశువుల పాకలో చూశారు, జ్ఞానులేమో ఒక ఇంటిలోనికి వచ్చినట్టుగా 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అబౌవ్ అయింది. వాళ్ళు రావటం నక్షత్రం చూసి అత్యానంద మరి ఇది చూడండి, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి దే కేమ్ టు క్రైస్ట్ కేమ్. నువ్వు వస్తే నీకు ఆశీర్వాదం, నువ్వు వస్తే నీకు దీవెన, నువ్వు వస్తే నువ్వు ఆయన ఆరాధించగలవు. వచ్చి శిశువును చూచి మరియను చూచారా అని అన్నారు. మరియను కాదు అన్నారు బ్రదర్. శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి ఆయన వర్షిప్ చేశారు. పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోలం కానుకలు చంద అంట. చంద కాదు ఇది, కానుక. కృతజ్ఞతగా మన చంద అంటే ఏంటంటే, చందా ఇవ్వండి, ఇక్కడ మనం డ్రైనేజ్ బాగు చేయాలా, మంచి రోడ్డు వేయాలా, మీరు చందాలు అంటే నువ్వు ఇస్తేనే పని జరుగుద్ది అనమాట. అయితే కానుక అనేది నువ్వు కృతజ్ఞతగా ఆయనకి ఇచ్చేదన్నమాట. కానుక కృతజ్ఞత. కానుక అంటే దశంభాగాల గురించి మాట్లాడుతున్నా చాలామంది. దశంభాగం కాదు, నువ్వు వర్ధిల్లిన దాని కొలది, సేవలో అవసరత కొలది, నువ్వు ఇష్టపూర్వకంగా దానికంటే ఎక్కువగా మందిరంలోనికి, దేవుని పరిచయంలోనికి మనం తీసుకురావాలి. సమర్పించారు, కానుకలుగా సమర్పించారు. తర్వాత నాకు ఈ సంవత్సరం దేవుడు నాకు నా ధ్యానంలో ఇచ్చిన మాట ఏంటంటే, తర్వాత లింకింగ్ వర్డ్ అగైన్, హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత, వెన్ యూ వర్షిప్ క్రైస్ట్, యేసు ప్రభుని ఆరాధించిన తర్వాత, యేసు ప్రభు ఎదుట సాగిలపడిన తర్వాత, యేసు ప్రభుకి నీ కానుకలు ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా సమర్పించిన తర్వాత, గాడ్ విల్ టీచ్ యూ. దేవుని ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు టీచ్ చేస్తాడట. గాడ్ విల్ టీచ్ యూ. దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున, వచ్చిన మార్గం కాదు ఇది, మరి యొక్క మార్గాన్ని. నువ్వు మార్పు పొందితే, నువ్వు మారు మనసు పొందితే, రక్షణ పొందితే, విశ్వాసం అయితే, నీ బ్రతుకు, నీ జీవితం, నీ మార్గం వేరొక మార్గంగా ఉంటుంది. డిఫరెంట్ మార్గం ఉంటుంది అన్న. డిఫరెంట్ మార్గం. జీవితం వ్యత్యాసంగా కనిపిస్తుందా, వెలుగు కనిపిస్తుందా? నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుడు మహిమ పరచబడు. ఏంటి ఇతనిలో ఉన్న ప్రత్యేక? నాకు తెలుసు మీలో చాలామందికి ఈ సాక్ష్యాలు ఉన్నాయి. వారు మీలో ఉన్న క్రీస్తును చూచి ఆయన్ను మహిమపరుస్తారు. మీలో ఉన్న క్రీస్తు యొక్క నమ్మకత్వాన్ని, ఇరుకుల్లో, ఇబ్బందులో మీరు నమ్మకంగా, దీనంగా ఉన్నప్పుడు మీ వెనుకున్న దేవుని నమ్మకత్వాన్ని వాళ్ళు చూస్తారు కాదా? మరి యొక్క మార్గాన వెళ్ళారు. ఈ పాఠాన్ని నేను తీసుకున్నాను ఈ కృష్ణ. మరి యొక్క మార్గం, యామ్ ఐ డిఫరెంట్ ఆఫ్టర్ వర్షిప్? ఆదివారం ఆరాధన చేసిన తర్వాత, ఆదివారం బ్రదర్ చాలా ఖండిస్తున్నారు కదా, కక్షలు, ద్వేషాలు, క్షమించలేకపోవటం. మనం అట్లా మరి యొక్క మార్గాన వెళ్ళారు. మరి యొక్క మార్గాన వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి యొక్క మార్గం, ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే, మనం మరి యొక్క మార్గంలో మనం జీవించాలి. మరి యొక్క మార్గం మేలైన మార్గం, శ్రేష్టమైన మార్గంలో అందుకని మాసిలమన్ గారు బ్రహ్మాండంగా రాశాడు పాట. బ్రహ్మాండంగా రాశాడు కదా. వాళ్ళు వచ్చినప్పుడంట 2 సంవత్సరాలు ఒక్కడు విసుకురాల. మన పేర్లు కూడా పెట్టేశారు. ఈ రోమన్ క్యాథలిక్ మెల్కియాజర్, బెల్తాజర్, కాస్పర్ అని 3 పేర్లు పెట్టేశారు వాళ్ళకి. వాళ్ళ పూరిళ్ళు కూడా దొరికినాయని చెప్పేస్తున్నారు వాళ్ళు. పేర్లు ఒక్కడు కూడా ఏమండి అన్నా, సార్ ఏంటి మనం, ఏం బాధ ఇది, వెనక్కి వెళ్ళిపోదాం, చక్కగా వెళ్ళిపోదాం అంటే ఎక్కడా కూడా వాళ్ళు. అందుకని మాసిలమన్ గారు ఏం రాశారంటే, విశ్వాస యాత్ర దూరమెంతైన విందు ఒక నెల నడిచిన తర్వాత వాళ్ళకు గొప్ప విందు అనమాట. లెట్ us సెలబ్రేట్ విత్ చికెన్ బిర్యానీ అని అనుకుంటున్నారు. ఒక వారం ప్రయాణం చేసిన తర్వాత నేను దీన్ని ఎట్లా అన్వయించుకుంటున్నానంటే, ఇప్పుడు పరిచర్య యాత్ర
దూరం ఎంతైనా విందుగాదు. మంచు పడుతుంది, ఏం పర్లేదు, అది విందది. పరిచర్య యాత్ర ఎంత దూరమైనా సరే అది విందే. సేవకులకి, విశ్వాసులకు అది విందే, సంఘ పెద్దలకు అది విందే. ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత వ్యతిరేకత అయినా వెళ్తాం. జ్ఞానులు సరే పోయి వాళ్ళు ఏమన్నారంటే, పోయి వాళ్ళు వెళ్తా ఇంకొక పాటే వింతైన శాంతి వర్ణించే నాలో విజయ పదమునాన్ని పాడారు. అది మనం పాడుకోవచ్చు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ముగిచ్చేస్తున్నాం. ఇంకో పాట రాసిరాళ్ళు, కమ్ దే టోల్డ్ మీ. ఒక చిన్న పిల్లోడికి ఆ పాట వినపడి, కమ్ దే టోల్డ్ మీ, పా రంప 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 పా రంప రంప, ఇంగ్లీష్ పాట కదా. కమ్ దే టోల్డ్ మీ పా రంపం పం పం. ఆ పాట విన్నారా మీరమ్మా? వినండి, భలే ఉంటుంది. న్యూ బోర్న్ కింగ్ టు సీ పా రంప రంపం అని ఆ చిన్న పిల్లోడు పాడుతున్నాడు ఆ పాట. కమ్ దే టోల్డ్ మీ, రా రా అన్నారు, జ్ఞానులు అన్నారంట ఆ పిల్లోడిని చూసి. చిన్న పిల్లోడు అడవిలో అక్కడ దారి మధ్యలో ఉంటే, కమ్ దే టోల్డ్ మీ, న్యూ బోర్న్ కింగ్ టు సీ, రాజును చూడటానికి రా. అవర్ ఫైనెస్ట్ గిఫ్ట్ వీ బ్రింగ్, మేము మాకు శ్రేష్టమైన మేలైన బహుమతులు ఆయనకి తీసుకుని వచ్చాం. టు లే బిఫోర్ ద కింగ్, ఆ రాజు ముందు పెట్టడానికి మేము వచ్చాము. ఎందుకనంటే, సో టు ఆనర్ హిమ్ వెన్ వీ కమ్, మనం వస్తే మనం ఆయన గౌరవపరిచినట్టు అనే పాట అని జ్ఞానులు పిలిచారు. అప్పుడు ఈ పూర్ బాయ్, లిటిల్ బాయ్ ఏమన్నాడంటే, ఆయమే పూర్ బాయ్ టు ప రంప రంపం, అంటే నేను చాలా పేదోడిని అని అంటున్నా పాడుకుంటున్నాడు ఆ పాట. నేను చాలా పేదోడిని. ఐఎమ్ ఏ పూర్ బాయ్ టు, నేను కూడా పేదోడినే. ఐ హ్యావ్ నో గిఫ్ట్ టు బ్రింగ్, నేను ఆయన దగ్గరికి తేటానికి గిఫ్ట్ ఏమీ లేదు. రంపం అంటే ఏంటంటే, ఆల్ ఐ హ్యాడ్ వాజ్ ద గిఫ్ట్ దట్ గాడ్ విల్ రిసీవ్ అనేది. తర్వాత ఏమన్నాడంటే, ఐ హ్యావ్ నో గిఫ్ట్ టు బ్రింగ్ దట్స్ ఫిట్ టు గివ్ అవర్ కింగ్, మన రాజుకి సరిపడిన బహుమతి ఇచ్చే బహుమతి నా దగ్గర లేదు. ఐఎమ్ ఏ పూర్ బాయ్, నేను కూడా పూర్ బాయ్నే జీసస్ లాగా. తర్వాత ఏమన్నాడు తెలుసా, అతని దగ్గర డ్రమ్స్ ఉన్నాయి, డ్రమ్స్. షల్ ఐ ప్లే ఫర్ యూ, షల్ ఐ ప్రే ఫర్ యూ, నేను నీ కోసం దాన్ని మీటగలనా, దాన్ని ఆ డ్రమ్ని కొట్టగలనా అని అన్నాడు. అని అంటే మేరీ నాడెడ్, మేరీ తల ఊపిందంట. ద ఆక్స్ అండ్ ల్యామ్ కెప్ట్ టైమ్, ద ఆక్స్ ఆ ఎద్దులు, తర్వాత గొర్రెలు అవన్నీ కూడా విన్నాయంట, టైం ఇచ్చినాయి. ఐ ప్లేడ్, నేను అండర్లైన్ చేసుకున్నా, ఐ ప్లేడ్ మై బెస్ట్ ఫర్ హిమ్. ఆ డ్రమ్స్ తీసుకొని డ్రమ్మర్ బాయ్, లిటిల్ డ్రమ్మర్ బాయ్ ఆ పాట పేరు. 1941లో ఈ పాట రాశారు. ఐ ప్లేడ్ మై బెస్ట్ ఫర్ హిమ్, నాకున్న దాంట్లో శ్రేష్టమైంది ఆయనకు నేను కొట్టాను, ఆయనకి నేను ఐ గేవ్ మై బెస్ట్, ఐ ప్లేడ్ మై బెస్ట్. అప్పుడు ఇంకో కింద లైన్ భలే ఉంటుంది, దెన్ హీ స్మైల్డ్ ఎట్ మీ, అప్పుడు ప్రభు ఇలా చూసి నవ్వాడండి. బాగుంది కదా. లార్డ్ జీసస్ నా వైపు చూసి స్మైల్, మీ అండ్ మై డ్రమ్, నా డ్రమ్మును చూసి ఆయన నవ్వాడు. కమ్ దే టోల్డ్ మీ, అ న్యూ బోర్న్ కింగ్ టు సీ మీ అండ్ మై. చాలా మంచి పాట. పేదోడు, చిన్న బాలుడు, జ్ఞానులు రావయ్య రా, మేము కూడా ఇస్తున్నాం, నువ్వు కూడా రా అని అంటే, నా దగ్గర ఏం లేదు కదా అని అంటే, రా అన్నాను. అయితే నేను నా డ్రమ్ము, నా దగ్గర నా చేతిలో ఉన్నది అదే, 5 రొట్టెలు 2 చేపలే, నా చేతిలో ఉన్నది ఇదే, నా చేతిలో ఉన్న కొద్ది సమయమే, అదే ఇస్తాను అని అంటే, ఐ గేవ్ హిమ్, ఐ ప్లేడ్ మై బెస్ట్. దేవునికి మన శ్రేష్టమైనది, మన ఉత్తమమైనది మనం ప్రభువుకి ఇస్తే, జీసస్ ఆయన మనల్ని చూసి మేరీ నాడెడ్ అండ్ హీ స్మైల్డ్ ఎట్ మీ, ఆయన మనల్ని చూసి సంతోషంగా నవ్వుతాడు. నీ దగ్గర ఏముంది ఈ క్రిస్మస్ దినాన్న ఆయనకి సమర్పిద్దాం. జ్ఞానుల దగ్గర అయితే బంగారం, బోలం, సాంబ్రాణి, వారి సమర్పణ, వారి లొంగుబాటు, వారి ఆరాధన ఉంది, ఆయనకి ఇచ్చారు. నువ్వు ఆరాధన చేయగలిగితే, నువ్వు ఆయన్ని సమర్పించుకొని ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మరి ఒక మార్గంలోకి నువ్వు వెళ్ళేదానికి ఆయన అవకాశం ఇస్తాడు. చిన్న బాలుడు ఆయన దగ్గర, మీ దగ్గర ఒకవేళ సమయం ఉంటే సమయాన్ని పెట్టండి, మీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఇవ్వండి, మీ దగ్గర ప్రార్థన చేయగలిగితే యూ గివ్ యువర్ బెస్ట్ టు ద లార్డ్.
యూ గివ్ యువర్ కంప్లీట్ వర్షిప్. ప్రభు మనల్ని ఆ మేర మనం నడిపించునుగా.